వేడి వేడి బగారా రైస్లోకి ఒక్కసారి మటన్ కర్రీ ఎలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. లేత మటన్, రెడ్గా ఉండే మటన్ తీసుకొని బాగా కడిగేసి అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ముక్కలు మునిగేలా నీళ్లు పోసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్లో ఇలాచి, చెక్క, మొగ్గ వేసుకొని ఫ్రై అయ్యాక కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కాస్త పచ్చివాసన పోయాక టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా బాగా మగ్గనివ్వాలి, అప్పుడే గ్రేవీ బాగుంటుంది. టమాటా మగ్గాక ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలన్నిటినీ వేసి ఆ మటన్ ముక్కలన్నిటినీ ఆ నూనెలో మటన్ని బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ మసాలాలన్నీ మటన్కి పట్టాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఆల్రెడీ మటన్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అది సపరేట్ అయినాక ధనియాల పొడి ఇంకా మటన్ మసాలా వేసుకొని 2 మినిట్స్ ఉడకనిస్తే ఇంకా సరిపోతుంది అన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాక కొత్తిమీర, పుదీనా వేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి ఇలా బగారా రైస్లోకైనా ట్రై చేయొచ్చు, ప్లెయిన్ వైట్ రైస్లోకైనా ట్రై చేయొచ్చు. ఎలా అయినా సూపర్ ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా మటన్ కర్రీ ఎంత ఈజీయో, ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.